హలో నమస్తే అండి. ఈరోజు మీకు ఆంధ్ర స్టైల్ చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలన్నది నేర్పిస్తాను, తెలుసుకుందాం పదండి. సో దీనికి కావాల్సిన సామాగ్రి 2 చిన్న ఉల్లిపాయలు తరిగినవి, 6 పచ్చిమిర్చి తరిగినవి, కరివేపాకు, కారం, పసుపు, ఉప్పు, చికెన్ మసాలా. మసాలా తయారు చేయ విధానంకి మనకు కావాల్సిన సామాగ్రి జీలకర్ర, ధనియాలు, దాల్చిన చెక్క, మిరియాలు, లవంగాలు, ఎండుమిర్చి, అల్లం, వెల్లుల్లి. సో ఇప్పుడు ఈ చికెన్ని కడిగేసి పక్కన పెట్టుకోవాలండి. మనం చికెన్ కడుక్కోవాలి, బాగా క్లీన్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఏంటంటే ఈ ఆంధ్ర స్టైల్ చికెన్ కర్రీకి మనము ఖచ్చితంగా దంచుకున్న పేస్టే వేసుకోవాలండి. మీ ఇంట్లో ఇలా దంచుకునే రాయి అనేది లేనట్టయితే మీరు మిక్సీలోని కచ్చా బిచ్చాగా అండి, మీరు వాటర్ వేసేసి జ్యూసీగా అలా కాకుండా కచ్చా బిచ్చాగా చేసుకున్నట్టయితే మీకు అది ఇలా ఆంధ్ర స్టైల్ చికెన్ కర్రీ వండుకోవడానికి సరిపోతుందండి. ఇది మనకి కొంచెం స్పైస్నెస్ ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే ఇది మనకి రాగి సంకట్లోకి, చపాతీలోకి, పూరీలోకి, పరోటాస్కి, ఇలాంటి ఐటమ్స్ అన్నిటికీ కూడా మీకు జొన్న రొట్టె చేసుకున్నప్పుడు వాటిల్లోకి కర్రీ వేసుకుని తిన్నట్టయితే మీరు చాలా టేస్టీగా ఉంటుందండి. మనకి ఇది వర్షాకాలం చేసుకున్నట్టయితే ఇంకా చాలా బాగుంటుంది. మనకి స్పైస్నెస్ ఉంటుంది కాబట్టి. సో ఇలా మసాలా పేస్ట్ దంచినాక ఇలా ఫైనల్గా ఇలా తయారయ్యిందండి, చూడండి. సో మనం మిరపకాయలు అది వేసాం కదా, సో అందువల్ల ఎండుమిర్చి వేయడం వల్ల కొంచెం కలర్ ఇలా వస్తుంది. కర్రీ మొత్తానికి టేస్టీ మసాలానే యాడ్ అవుతుందండి. నేను ఇప్పుడు చికెన్ అయితే బాగా కడుక్కుని మనకి నీట్గా ఇలా ఉంచుకున్నాను. సో ఇలా ఉంచుకున్న చికెన్ని మనం ఒక హాఫ్ అన్ అవర్ అన్ని మసాలాస్ అన్నీ వేసుకుని మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేట్ చేసుకున్న తర్వాత అప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేషన్ అయిపోయాక అప్పుడు వంట ప్రిపేర్ చేసుకోవాలండి. సో ఇప్పుడు ఇలా ఉన్న దాంట్లో మనం మ్యారినేషన్ కోసం కొంచెం పసుపు వేసుకున్నాము, కారం వేసుకోవాలి. 1.5 స్పూన్ కారం వేసుకుంటున్నానంటే మళ్ళీ కర్రీలో ఎలాగో వేయాలి కాబట్టి. దీంట్లోనే చికెన్ మసాలా వేస్తున్నానండి. కొంచెమే వేసాను చికెన్ మసాలా టేస్ట్ కోసం. దీంట్లో తగినంత ఉప్పు వేసుకోవాలండి. మళ్ళీ మనం కర్రీ చేసుకున్నప్పుడు వేసుకోవచ్చు కాబట్టి కొంచెం వేసుకుంటే చాలు ముక్కకు పట్టడానికి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న మసాలా పేస్ట్ అయితే దీంట్లో వేసుకోవాలి. కొంచెం ఎక్కువ వేసుకోండి దీంట్లోని. సో ఎందుకంటే ఈ స్పైస్ దీనికే పట్టేస్తుంది, ఈ చికెన్కే పట్టేస్తుంది కాబట్టి టేస్ట్ బాగా యాడ్ అవుతుందండి. సో ఇలా బాగా కలపాలండి. మనం కింద నుంచి పై వరకు మొత్తం బాగా ఒక 2 నిమిషాలు ఆపకుండా కలుపుకోవాలండి. సో ఇలా మొత్తంగా కలుపుకున్నట్టయితే మీకు ముక్కకి కూడా మొత్తం చికెన్కి మొత్తం స్పైస్ అనేది పట్టి టేస్ట్ యాడ్ ఆన్ అవుతుందండి. చూడండి నేను ఎలా అయితే కలుపుతున్నానో అలానే మీరు కూడా కలపండి. కింద నుంచి పైకి, అటు నుంచి ఇటు మొత్తం అంతా కూడా బాగా తీసి కలపాలండి. సో అలా కలిపినట్టయితేనే ముక్కకి పడుతుందండి, లేదంటే పట్టకపోతే మళ్ళీ చికెన్ టేస్ట్ అనేది బాగోదండి. సో ఇలా కలుపుకోవాలండి. సో ఇలా కలుపుకొని ఒక అరగంట సేపు వదిలేసేయాలి. మనకి చికెన్ మ్యారినేట్ చేసి ఒక 25 నిమిషాలు అయిందండి. ఈలోపు మనం ఏంటంటే స్టవ్ ఆన్ చేసి ఐరన్ పెనం పెట్టాను నేను. సో ఈ పెనం మీద మనం చికెన్ కర్రీ వండుతున్నాము. ఇది హీట్ అయ్యిందండి. దీంట్లో మనం కర్రీకి కావాల్సినంత ఆయిల్ వేసుకుంటున్నాం. చూడండి ఆయిల్ వేస్తున్నాను. సో ఆయిల్ వేడెక్కేదాకా చూడాలండి. మనకు ఆయిల్ వేడెక్కిందా లేదా తెలియాలంటే మనకి ఆయిల్లోని మనకి ఇలా బబుల్స్ రావాలండి. చూడండి బబుల్స్లా వస్తుంది. సో అలా వచ్చినట్టయితే నూనె బాగా మరిగినట్టు అయింది. చూడండి నేను చెక్ చేసుకున్నాను, సరిపోయింది వేడి. దీంట్లో మనం తరిగిన ఉల్లిపాయలను వేసుకోవాలి. తరిగిన ఉల్లిపాయలతో పాటు మనం పచ్చిమిర్చి అని తరిగాం కదండి, అది కూడా వేసుకోవాలండి. పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఫస్ట్ చూడండి ఇలా వేసుకున్నాను కదా, దీంట్లోనే పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను. సో ఇప్పుడు ఈ 2 వేసాక కొంచెం బాగా కలపాలండి. సో అలా కలిపినట్టయితే ఆ వేడెక్కిన నూనె కాబట్టి ఈ ఉల్లిపాయలు అవి కూడా బాగా నూనెలో మగ్గుతూ ఉంటాయండి. ఎప్పుడు ఆనియన్స్ బాగా మగ్గితేనే చికెన్ కర్రీ టేస్ట్ వస్తుందండి మనకి. వేగుతూ ఉండగానే మనం అందులో కొంచెం పసుపు వేయాలండి. పసుపు వేసి అప్పుడు బాగా కలపాలండి. చికెన్ కర్రీకి కంపల్సరీ మనకు ఆనియన్స్ అనేవి దూరగా వేగాలండి.
దోరగా వేగిన తర్వాతే మనం చికెన్ అనేది వేయాలి. ఇప్పుడు చూడండి, ఇంకా చికెన్ ఇది ఆనియన్స్ అనేవి ఇంకా వేగాలండి బాగా. చూడండి, అలా కలుపుతూ ఉండాలి. సో అలా వేగేటప్పుడే మనం కరివేపాకు కూడా వేసుకోవాలి. సో కరివేపాకు కూడా వేసి కలపాలండి కొంచెం. సో మీరు ఇది ఎప్పుడైనా మీరు చలికాలంలో ట్రై చేయండి. ఇది మనకి ఎందుకంటే చలికాలంలో చాలా వరకు స్పైసీనెస్ ఇష్టపడతారు కదా ప్రతి ఒక్కరు కూడా. సో ఈ ఆంధ్ర స్టైల్ చికెన్ కర్రీ ఇలా చలికాలంలో మీరు చేసుకున్నట్టయితే ఈ స్పైసీనెస్ వల్ల మీకు చాలా టేస్టీగా అనిపిస్తుంది. మీరు దీంట్లో ఇలా వేగిపోయిన తర్వాత దూరగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందాక ఉంచాం కదండి, అది కొంచెం వేయాలి. సో వేసినట్టయితే ఈ ఆనియన్కి అది యాడ్ అయ్యి అలా టేస్ట్ యాడ్ అవుతుందండి. ఈ ఆయిల్లో బాగా వేగాలండి అది మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది. సో చూడండి, అలా కలిపినట్టయితే బాగా వేగుతుంది. సో చూడండి, ఇప్పుడు వేగిపోయిన తర్వాత అప్పుడు నేను చికెన్ మ్యారినేషన్ చేశాను కదండి ఒక 1/2 అవర్. సో అలా కలిపి ఉంచిన చికెన్ని మనం ఇందులో వేసుకుని కింద నుంచి పైకి, అంటే కింద ఉన్న ఆనియన్స్ కానీ మొత్తం మిర్చి కరివేపాకు అంతా కూడా చికెన్కి పట్టాలండి. సో చూడండి, అడుగున ఆనియన్స్ ఉన్నట్టయితే అడుగున ఆనియన్స్ ఉండిపోయి మాడిపోయి ఆ టేస్ట్ అనేది బాగోదండి చికెన్ కర్రీ చేసేటప్పుడు. కింద ఉన్న ఆనియన్స్ మొత్తం పైకి వచ్చేసి చికెన్ మొత్తానికి అంటుకుపోవాలండి. సో అలా అంటినట్టయితే అప్పుడు మనకి చికెన్ కర్రీ అనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, నేను ఇలా కలిపేసిన తర్వాత దీనికి మూత పెట్టేస్తున్నాను. సో ఇలా మూత పెట్టినట్టయితే మనకి ఆ ఆవిరికి ప్లస్ చికెన్లో ఉన్న ఆ వేడికి చికెన్లో ఉన్న నీరు దిగి ఆ నీరుతోనే చికెన్ ఉడుకుతుంది మనకి. చూడండి, నేను ఒక 5 మినిట్స్ తర్వాత తీసి చూసినట్టయితే ఇలా వాటర్ వస్తుంది చూడండి. చికెన్లో ఉన్న వాటర్ అంతా చెమ్మంతా దిగి ఆ చెమ్మలోనే చికెన్ ఉడుకుతుంది మనకి. సో ఇలా కొంచెం కలుపుకోవాలి. కలిపినట్టయితే పైన చికెన్ కొంచెం కిందకి వెళ్తుంది. సో అట్లా మొత్తం కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసేయాలండి. సో మూత పెట్టి ఒక 10 మినిట్స్ అయిందండి. ఈ 10 మినిట్స్ తర్వాత చూసినట్టయితే ఆల్మోస్ట్ చికెన్ అయితే ఉడికిపోయింది. సో ఇలా మీడియం టైంలో ఉన్నప్పుడు అందులో చికెన్ మసాలా వేసుకుని ఉప్పు కారం అన్నీ వేసుకోవాలండి, స్పైసెస్. సో చూడండి, మళ్ళీ నేను కారం వేస్తున్నాను. సో ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని కొంచెం కలుపుకొని కొంచెంసేపు పోయాక మనము టేస్ట్ చూసుకొని అప్పుడు మనము సాల్ట్ కూడా వేసుకోవాలండి, సరిపోయిందా లేదా చెక్ చేసుకుని. చూడండి, ఆల్మోస్ట్ అందులో ఉన్న నీరుతో చికెన్ ఉడికి ఎంత చక్కగా వచ్చిందో. చికెన్ కర్రీ అని చెప్పేసి ఎక్కువగా ఆయిల్ వేయకూడదండి, సరిపడినంత ఆయిల్ మాత్రమే వేయాలి. ఎందుకంటే ఆల్రెడీ మనకి చికెన్ కర్రీలోని ఆ చికెన్లో ఉన్న వాటర్ ఉంటుంది కదా, వాటర్తో తయారైపోతుందండి. సో ఇప్పుడు మనం ఏంటంటే అంతా వేగిపోయిన తర్వాత మనం ఒక 250 ml వాటర్ వేసుకోవాలండి. నేను 3/4 kg చికెన్కి 250 ml వాటర్ వేసానండి. 250 to 275 ml ఉంటుంది. సో వాటర్ వేసి కొంచెం కలిపి సో పైన మూత పెట్టేసి కొంచెం సేపు ఉడకనిస్తానండి. సో అయిపోతుంది. సో మీకు నా ఛానల్లో వీడియోస్ కానీ అన్నీ నచ్చినట్టయితే ఖచ్చితంగా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా మీకు ఏమైనా కొత్త వంటలు కావాలన్నట్టయితే నాకు కామెంట్ చేసినట్టయితే నేను తప్పకుండా అలాంటి వీడియోస్ అన్నీ మీకు చేసి ఖచ్చితంగా మీకు వీడియోస్ పోస్ట్ చేస్తాను. ఏమైనా కొత్త వీడియోస్ కానీ అన్నీ కావాలంటే మాత్రం ఖచ్చితంగా నాకు చెప్పండి. సో ఇంతేనండి, మనం ఇలా సాల్ట్ వేసేసి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసేయాలండి. సో ఈ కర్రీ మనకి ఏంటంటే రాగి సంకటి, జొన్న రొట్టె, చపాతీ, పరోటా అలాంటి వాటికి చాలా బాగుంటుందండి. మీకు స్పైస్ ఉంటుంది కాబట్టి వర్షాకాలంలో మీరు తప్పకుండా
ఈ వర్షాకాలంలో ట్రై చేయవలసిన మస్ట్ అండ్ షుడ్ ఐటమ్ ఏదైనా ఉందంటే ఈ ఆంధ్ర స్టైల్ చికెన్ కర్రీ అండి. సో మనం ధనియాల పొడి ఇవన్నీ వేసాం కాబట్టి సో దీంట్లో మీరు కొత్తిమీర అనేది వెయ్యక్కర్లేదండి. వెయ్యకుండానే మీకు ఈ ధనియాల వల్ల టేస్ట్ అనేది యాడ్ అవుతుందండి. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా షేర్ చేయండి. మీ కామెంట్ రూపంలో మీ మనసులో అనిపించిన మాటను మీరు ఖచ్చితంగా నాకు షేర్ చేయొచ్చు. అండ్ అదే కాకుండా కొత్త కొత్త వంటలు ఏమైనా మీకు మీరు నేను చేసి పెట్టి మీకు వీడియో పెట్టాలి అనుకున్నట్టయితే నాకు కామెంట్ చేసినట్టయితే ఖచ్చితంగా తయారు చేసి మీకు పెడతానండి. సో చూడండి, ఆల్మోస్ట్ చికెన్ కర్రీ అయితే అయిపోయిందండి. చూడండి, ఆయిల్ అనేది పైకి తేలుతుంది మీకు. సో ఇంతేనండి, చికెన్ కర్రీ అనేది చాలా ఈజీగా ఉంటుంది. మీరు స్పైసెస్ లేకుండా నేను స్పైస్ టాలరెన్స్ కావాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో అండి. లేదు అట్లా కాదు, నార్మల్ బేసిక్గా చేసుకోవాలంటే వేరే వీడియో ఖచ్చితంగా పెడతానండి. థ్యాంక్ యూ సో మచ్.